హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ ప్లానెట్ ఛానల్. సో ఇది అఖండ 2 పెయిడ్ ప్రీమియర్స్. నేను 9:30 PM షో బుక్ చేసుకున్నాను. సో ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. నాకు బుక్ మై షో నుంచి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా పెయిడ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినట్టు న్యూస్ వచ్చేసింది. ఆ సినిమా పడే ముందు బేసిక్గా బాలకృష్ణ గారికి ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బాలకృష్ణ గారికి నేను సర్కార్ అనే మూవీ స్క్రిప్ట్ తయారు చేసుకుంటానని చెప్పేసి. సో ఆ స్క్రిప్ట్ గురించి అట్లీస్ట్ ఒక 1 or 2 డైలాగ్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మనం బాలకృష్ణ గారి ఇంతకుముందు యువరత్న రానా అని కానీ అశోక చక్రవర్తి అని 1980s 90s టైంలో ఇప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. సో ఆ సినిమాలో ఆయన ఆల్మోస్ట్ ఒక డాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో అటువంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకొకసారి ఆయనకి పవర్ఫుల్ డాన్ క్యారెక్టర్ పడి ఆ క్యారెక్టర్ కి అండర్ కరెంట్ ఒక మదర్ సెంటిమెంట్ నడుస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఇటువంటి స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నాను. సో అందులో మీకోసం బాలకృష్ణ గారి అభిమానుల కోసం ఒక 2-3 డైలాగ్స్ మాట్లాడతాం. సో వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బాలకృష్ణ గారు ఆయన అపోనెంట్కి ఇచ్చే వార్నింగ్స్ అనమాట ఇది. నీ మాటల కన్నా నీ భయం ఎక్కువ వినిపిస్తుందిరా, ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ స్క్రాప్, దుబ్బై అనేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు బాలకృష్ణ గారి గ్యాంగ్ ఉండి బాలకృష్ణ గారితో సర్కార్ ఒక్క వార్నింగ్ అని అంటారు. అంటే అప్పుడు బాలకృష్ణ గారు నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటారు కదా, ముందుకు వెళ్తా థమ్ ఫింగర్ ఇట్లా వెనకాల చూపిస్తూ వాడికి అర్థమైంది రే అని నవ్వుకుంటూ ముందుకు వెళ్తారనమాట. సో అదొక వార్నింగ్ సీన్. రెండో సీన్ వచ్చేసి, నాతో పోరుని స్టార్ట్ చేసావనుకుంటున్నావేమో, నీ పతనాన్ని స్టార్ట్ చేసుకున్నావురా ఫూల్, ఒకరితో పెట్టుకునే ముందు వాడి గతం గురించి తెలుసుకో, నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఐ డోంట్ చేజ్ ఎనిమీస్, ఐ ఎరేజ్ దెమ్. సో ఇదొక సీన్. మూడో సీన్ వచ్చేసి, ఆయన్ని బ్యాక్ స్టాప్ చేసిన ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆయన గ్యాంగ్లోనే. సో అతనితోటి ఈ డైలాగ్ అనమాట, నువ్వు పారిపో నేను పట్టుకుంటా, నువ్వు దాక్కో నేను కనిపెడతా, కానీ ఎన్ని రోజులు? సర్కార్ కనుసల నుంచి తప్పించుకోవడం అంటే చావు వైపు పరిగెత్తడమేరా. ఐ డోంట్ గివ్ సెకండ్ ఛాన్సెస్, ఐ ఓన్లీ గివ్ ఫైనల్ వార్నింగ్స్. సో ఇదొక సీను. నాలుగో సీన్ వచ్చేసి, మమ లోకే నా భయ నచత్వం తత్ర భవిష్యసి, నా లోకంలో భయానికి చోటు లేదు, అలాగే నీకు లేదు. నాతో పెట్టుకుంటే శత్రువు కాకముందే శవాన్ని అవుతావురా. సో ఇదొక సీన్. సో అలాగే ఈ మూవీ కాన్సెప్ట్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకొక వీడియో చేస్తాను. సో ఈ వీడియో కనుక నాకు అట్లీస్ట్ ఒక 100 likes వచ్చినాయంటే, 100 likes టూ మచ్ ఏమో, బట్ ట్రై చేయండి. ఒక 100 likes కనుక ఈ వీడియోకి వస్తే నేను డెఫినెట్గా ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడతాను. బేసిక్గా హై లెవెల్ కాన్సెప్ట్, సీన్స్ ఎలా ఉంటాయి అంటే మదర్ సన్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.